ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ లైన్ హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో పాల్గొన్నటువంటి గెస్ట్లే కాదు, ఎవరైతే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే యూట్యూబ్లో లైవ్ చూస్తూ లైవ్లో మీ కామెంట్లు పెడితే ఆ కామెంట్స్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ అభిప్రాయాలు కూడా చాలా విలువ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. ఎందుకంటే ప్రస్తుతం వైజాగ్కి సంబంధించి పెట్టుబడుల అంశంలో జరుగుతున్నటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు? ఇది నిజంగా జరుగుతున్నటువంటి కుట్రనా, లేకపోతే నిజంగా అక్కడ ఉన్నటువంటి రైతులు తమకు పరిహారం సరిపోవట్లేదనో, లేకపోతే భూములు ఇవ్వడం ఇష్టం లేక వాళ్ళు కోర్టులో కేసులు వేస్తున్నారా అనేటటువంటి దాని మీద మీ అభిప్రాయాలు మీరు వ్యక్తం చేయొచ్చు. సో డిబేట్లోకి వెళ్దాం. రమేష్ గారు చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. మీరు ఓవరాల్గా చూస్తే ఈ కేసులు అయితే కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నదే వాస్తవం. వాటిలో కొన్ని మీ పార్టీకి సంబంధించి మొన్నటి వరకు కూడా ఆయన మీ లీగల్ అడ్వైజర్ కావచ్చు, లేకపోతే ఏజీగా ఉన్నటువంటి ఆయన వాదిస్తూ ఉన్నటువంటి పరిస్థితి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. సరే, అది లా వృత్తి, దానికి కూడా ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. ఆయన లా వృత్తి, ఏ కేసులైనా ఆయన వాదిస్తాడు, బాగానే ఉంది. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ కేసులు వాదిస్తూ ఉండడం కూడా ఇక్కడ సమస్య వస్తుంది. సో ఏమంటారు? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటి వరకు కార్తీక్ గారు మాట్లాడారు. ఆయన రాజకీయ విశ్లేషకుడుగా, ఎందుకంటే నేను గతంలో కార్తీక్ అన్నతో 2-3 డిబేట్లలో పాల్పంచుకోవడం జరిగింది. రాజకీయ విశ్లేషకుడుగా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు అనుకున్నాను. కానీ ఆయన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం, లేదా తెలుగుదేశం పార్టీ మీద అభిమానం, ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎప్పుడూ విమర్శలు చేస్తూ ఉంటారు అన్నగారు. ఇప్పుడు అమరావతి మునిగిపోతుంది అని మేము చెప్పడం కాదు, అందరూ చెబుతున్నారు, క్లియర్గా కనపడుతుంది. క్లియర్గా నారాయణ గారే వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంక్ అనేది అక్కడ కట్టొద్దు అని చెప్పి మాకు స్పెసిఫిక్గా చెప్పింది. అయినా సరే మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి నారాయణ గారే స్టేట్మెంట్ ఇచ్చిన సంగతిని కూడా మనం చూస్తున్నాం. మరి అన్నగారు చూసారో లేదో నాకు తెలియదు. అలాగే వేశ్యల రాజధాని అనేది ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు అనేది కూడా అన్నగారు గుర్తించాలి. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాట్లాడారు, ఎవరైతే అమరావతిని ఎలా అడ్డుకుంటున్నారో వాళ్ళే వైజాగ్ యొక్క ఇది కూడా అడ్డుకుంటున్నారని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు అన్నగారు. మేము ఎక్కడా కూడా వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. అలాగే అప్పారావు అనే వ్యక్తి ద్వారా మేము పిటిషన్ వేయించాం, అతను చనిపోయాడు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే, అసలు ఆ పిటిషన్ వేసిన వాళ్ళు ఎవరు? దాన్ని మీరు అధికారంలో ఉన్నారు. కార్తీక్ అన్న గారు, మీరు రాజకీయ విశ్లేషకుడిగా చంద్రబాబు నాయుడు గారికో లేదా పవన్ కళ్యాణ్ గారికో ఒక లెటర్ రాయండి. ఇలాగా మీరు విషయాలు తేల్చలేకపోతున్నారు, కేవలం ఆరోపణలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేసి వాళ్ళని తుడుచుకోమని చెప్పి చెబుతున్నారు. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీ చేతిలో అధికారం ఉంది. కేవలం మీకు సంబంధించిన పత్రికల్లోనూ మాఫియా మీడియాలోనూ రాపించడం కాదు, వీటిని నిజాలను నిగ్గు తేల్చండి అని చెప్పి ఒక లెటర్ రాయవలసిందిగా కార్తీక్ అన్నగారు నేను కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ గూగుల్ డేటా సెంటర్ గురించి కూడా మేమేదో విష ప్రచారం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడటం జరిగింది. మేము ఎప్పుడూ కూడా గూగుల్ డేటా సెంటర్ని ఆహ్వానిస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆ గూగుల్ డేటా సెంటర్కి ఇచ్చే సబ్సిడీస్ ఎంత ఎక్కువ ఇదిలో ఉన్నాయో ఆ స్థాయిలో ఒక డేటా సెంటర్ మాత్రమే ఏర్పడితే ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావు, రాష్ట్రానికి రెవెన్యూ రాదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో అదానీ గారితో మేము డేటా సెంటర్ యొక్క ఒప్పందం చేసుకుంటే ఇదే ఎల్లో మీడియా, ఇదే తెలుగుదేశం పార్టీ వైజాగ్లో భూకంపాలు వచ్చేస్తే, వైజాగ్లో సునామీ వస్తుంది, సముద్రం అలా చీలిపోతుంది, సముద్రం మట్టం పెరిగిపోతుంది, సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది, ఇలా రకరకాలుగా ఎంత విష ప్రచారం చేశారో, అక్కడికి వస్తున్న కంపెనీస్ని ఎలా రాకుండా చేయాలనుకుంటున్నారు. మీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, ఏబిఎన్, టీవీ5 చూస్తే కావాలంటే ఆనాటి కథనాలు కూడా నేను యూట్యూబ్లో ఇప్పుడు మీకు చూపించమంటే కూడా చూపిస్తాను. కార్తీక్ అన్నగారు, మేము ఎక్కడా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది మంచిదే, మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ డేటా సెంటర్ యొక్క ఇస్తున్న సబ్సిడీస్ కానీ రాయితీలు కానీ ఆ స్థాయిలో వాళ్ళ యొక్క జాబ్ క్రియేషన్ అనేది లేదు అనేదే మా ప్రధాన ఆరోపణ. దాన్ని ఎక్కడ మేము అడ్డుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. అంతేకాకుండా ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, మీరు పథకాలకు డబ్బులు ఇచ్చేస్తే ప్రజలు పిచ్చగాళ్ళుగా ఉంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం ఉండకుండా చూడాలనేదే వైసీపీ ఉద్దేశం అని చెప్పి, మరి ఇవాళ మేము ఇచ్చిన ఆ అమ్మఒడిని తల్లికి వందనం అని పేరు మార్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇస్తుంది. మేము ఇచ్చిన రైతు భరోసాని అన్నదాత సుఖీభావ అని పేరు మార్చి కూటమి ప్రభుత్వం ఇస్తుంది. అలాగే మేము ఇచ్చిన వాహన మిత్రాన్ని ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పి పేరు మార్చి
కూటమి ప్రభుత్వం ఇస్తుంది. ఇప్పుడు మరి ఇది మీరు విత్డ్రా చేయడం కాదంటారా? మన కట్టా కార్తీక్ గారు మాట్లాడడానికే మీరు 4 నిమిషాలు మీరు మాట్లాడేస్తే అలా కాదు మిగతా సార్, మరి సబ్జెక్ట్ కార్తీక్ ఎప్పుడు గారు మాట్లాడతారు మీద సార్? కట్టా ఆరోపణలు కార్తీక్ గారికి చేశారు మీరు కదా, 4 దానికి నిమిషాలు మీరు సమాధానం ఇచ్చారు, చెప్పట్లేదా? దానికి 2 నిమిషాలు మాట్లాడండి, మెయిన్ సబ్జెక్ట్ మాట్లాడండి సార్. ఇప్పుడు సబ్జెక్ట్ విశాఖలో నేను చెప్తాను భూ వినండి సార్, కేటాయింపులకు సబ్జెక్ట్ సంబంధించి అన్నగారు రమేష్ గారు సబ్జెక్ట్ మీద విశాఖలో ఆరోపణలు భూ చేస్తుంటే కేటాయింపులకు నేను సంబంధించి సబ్జెక్ట్ అవును. అడ్డుకునేటటువంటి సరే, ఇప్పుడు ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర నేను ఉందా అదే లేదా? చెప్తున్నానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నట్లుగా ఎక్కడా కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వాదిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు సత్వ డెవలపర్స్ అని ఇచ్చిన దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసు వేయడం జరిగిందని చెప్పి మీరు చెప్తున్నారు. సత్వ డెవలపర్స్ అనేది ఈ రోజున 25,000 జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్పి వాళ్ళకి 30 ఎకరాల ల్యాండ్, ప్రైమ్ ల్యాండ్, ఎకరం 20 కోట్ల విలువ చేసే ల్యాండ్ని 1,50,00,000 రూపాయలకి, ఎకరం 1,50,00,000 రూపాయలకి, అంటే 30 ఇంటూ 20 కోట్ల 600 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ ని ఇవాళ 50 కోట్ల లేదు సార్, మీరు కోర్టులో వేసినటువంటి కేసు మీ కౌన్సిలర్ మేడపాటి వెంకటరెడ్డి సాక్ష్యాలతో వేసినటువంటి కేసులోనే మార్కెట్ వాల్యూ 12 కోట్లు అన్నారు, మీరు మళ్ళీ 8 కోట్లు పెంచేశారు ఎకరాకి. అందుకే 12 కోట్లు అంటే ఎంత అయింది మీరు చెప్పండి. 30 ఇంటూ 10 300 నుంచి నేను కాదు సార్ చెప్పేది, మీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఏది నిజం అంటున్నాను నేను, అంతే. నేను ఎందుకు చెప్తాను, నాకేం అవసరం సార్, చెప్పండి. ఆయన కౌన్సిలర్ గా అక్కడ ఉన్నారు కాబట్టి 12 కోట్ల ఎకరం 300 కోట్ల పైన విలువ చేసే ల్యాండ్ ని ఈ రోజు 40 కోట్ల రూపాయలకి వీళ్ళు కట్టబెట్టడానికి చూస్తున్నారు. మీరు అందులో చూసారు లేదో, జీవోలో క్లియర్ గా వీళ్ళు మెన్షన్ చేశారు 50% ఆఫ్ ల్యాండ్ మిక్స్డ్ యూసేజ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. అంతేకాకుండా విఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ ని వాళ్ళకి వేసి ఇవ్వాలి అని చెప్పారు. వాళ్ళు సత్వ డెవలపర్స్ అనే వాళ్ళు ప్రైవేట్ కంపెనీ అయినప్పుడు గవర్నమెంట్ డబ్బుతో వాళ్ళకి మాస్టర్ ప్లాన్ రోడ్ ఎందుకు వేసి ఇవ్వాలండి? 50% ఆఫ్ ల్యాండ్ వీళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మనం ఎందుకు ఇవ్వాలి సార్? ఈరోజు తెలంగాణలో రాయదుర్గంలో దాన్ని టెండర్ పెడితే, ఆక్షన్ పెడితే ఎకరం 177 కోట్ల రూపాయలకు పలికింది. ఈ రోజున ఆ విధంగా ఇదే వైజాగ్ లో ఒక రియల్ ఎస్టేట్ సత్వ డెవలపర్స్ అనే దానికి వీళ్ళు కూడా ఆక్షన్ పెడితే ఎన్ని కోట్ల రూపాయలు పలికేది, ఎన్ని కోట్ల రూపాయలకు వాళ్ళు కొనుక్కునే వాళ్ళు అనేది క్లియర్ గా అర్థమయ్యేది. కానీ ఆ రకంగా చేయకుండా బినామీలకు వీళ్ళు దోచిపెట్టడానికి 100,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి దాంట్లో వీళ్ళు కమిషన్లు తీసుకోవడానికి ఈ రకంగా ల్యాండ్ అలాట్మెంట్స్ చేస్తున్నారు అనేది అక్కడ ఉన్న కౌన్సిలర్ గారి ప్రధాన ఆరోపణ. అందుకే ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఎవరికైనా సరే ల్యాండ్ అలాట్మెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆక్షన్ పెట్టమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ మన వాళ్ళు ఎవరైనా సరే మన వాళ్ళు ఏంటంటే క్లియర్గా దాంట్లో క్యాబినెట్లో పెట్టేసి మేము క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నాం అనే ఒక క్లాస్ తోటి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ రోజున హెచ్సియు ల్యాండ్స్ గురించి తెలంగాణలో హైకోర్టు ఏం చెప్పిందో మనం చూసాం. అదే పరిస్థితి రేపు పొద్దున్న సత్వ డెవలపర్స్ విషయంలో హైకోర్టు తీర్పిస్తే ఈ రోజున 100,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదా అవుదా? మీరు చెప్తున్నట్లుగా ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం భూముల టీసీఎస్ కి 99 పైసలకే భూమి ఇచ్చారు, మేము అడ్డుకుని కోర్టులో కేసు వేయడం జరిగిందా? ఎక్కడా కూడా కేసు వేయలేదే. రేపు కాగ్నిజెంట్ కి మేము భూమి ఇస్తున్నాం అంటున్నారు, మేము అడ్డుకోవట్లేదే. ఇలాగా రెప్యూటెడ్ కంపెనీస్ కి లేదా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉన్న కంపెనీస్ కి భూమి అలాట్ చేస్తే ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకోదు, డెవలప్మెంట్ ఆహ్వానిస్తుంది. కానీ కేవలం టీసీఎస్ రెప్యూటెడ్ కంపెనీ అయినా మీ దృష్టిలో అది కూడా కాదా? ఖచ్చితంగా నేను ఏం మాట్లాడాను ఇప్పుడు, టీసీఎస్ అనేది రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి 99 పైసలకు వాళ్ళకి భూమి అలాట్ చేసిన ఎక్కడా కూడా మేమేమి ఆహ్వానించాం తప్ప విమర్శలు చేయాల. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ గురించి ఎందుకు విమర్శలు చేస్తామంటే టీసీఎస్ 12,000 ఉద్యోగాలను క్రియేట్ చేస్తుంది అది డెవలప్మెంట్ సెంటర్ పెట్టి. కానీ ఈ డేటా సెంటర్ మూలంగా కేవలం 200 ఉద్యోగాలు వస్తాయని చెప్పి స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ లో క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది, వీళ్ళే ఇవ్వడం జరిగింది. దాని గురించే మేము ఇన్ని 100,000 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నారు. రమేష్ గారు అలాగే ప్రభుత్వానికి ఆదాయం రాదు. సరే, ఇప్పుడు అట్లా అనుకోని ఉంటే మనకు శ్రీ సిటీ సెడ్యూడ్, ఇప్పుడు అలా అనుకోని ఉంటే మనకు శ్రీ సిటీ సెడ్యూడ్ చూడదు. ఈరోజు శ్రీ సిటీ మేము తెచ్చామని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు అక్కడ మారుమూల ప్రాంతం ఈరోజు డెవలప్ అయింది అంటే ఆ రోజుట్లో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కృషి ఫలితాలు చాలా ఉన్నాయి. ఆ రోజు మనం ఆడేంటి భూములు ఎత్తుకొని పోయి వాళ్ళకి ఇస్తున్నారు, ఊరికి ఇచ్చేస్తున్నారు, తక్కువ ధరకు ఇచ్చేస్తున్నారు అనుకుంటే ఈరోజు శ్రీ సిటీ పేరు కూడా మన నోట్లో ఉచ్చరించేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని దేశీయ విదేశీ కంపెనీలు వచ్చినాయో అక్కడ పోయి
చూడొచ్చు. ముందు వచ్చేటటువంటి వాళ్ళని రానివ్వండి. రాజు గారు, ప్రారంభ దశలో హైకోర్టు కూడా Green అనేది City అనేది- మీరు అన్నారు. ఒక్క నిమిషం, టీసీఎస్ నన్ను మాట్లాడండి సార్, నేను మాట్లాడొద్దా? మీరు మాట్లాడుకుంటా ఉంటే నా వారు కనీసం నా అభిప్రాయం కూడా చెప్పాల్సిన అవసరం లేదంటారా? వినండి సార్, ఇప్పుడు టీసీఎస్ గురించి మేము ఎక్కడ అడ్డుకోలేదు అన్నారు. టీసీఎస్ కి మీరు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చెప్పింది ఇది ఇంకా ప్రారంభ దశలో ఉంది అని చెప్పి, వాళ్ళకి ఇచ్చేది లీజుకి మాత్రమే, వాళ్ళకి అమ్మేయట్లేదు అని చెప్పేసి